తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు. రియాజ్ గారు, నిజంగా మీరు కూడా చాలా కష్టపడిన వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు పార్టీ నాయకుడు మాత్రమే కాదు, వారు ప్రజానాయకుడు. పార్టీ నాయకుడికి ప్రజానాయకుడికి తేడా ఉంటుంది. అనేక ప్రజా సమస్యల మీద వారు ఎలుగెత్తి గొంతెత్తారు, అరెస్ట్ అయినారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు, ప్రజా సమస్యలు వెలుగు తీసుకొచ్చారు. కాబట్టి రేపు వారి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడికే కాకుండా ప్రజానాయకుడిగా వారి ప్రమాణ స్వీకారంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రం అంతా కూడా ఊపిరులు ఆడని పరిస్థితి. ప్రగతి భవన్ అనే పేరు మీద ప్రజాస్వామ్యాన్ని గోడల మధ్య బంధించిన ఒక రాజకీయ వాతావరణం. ఆ వాతావరణం నుంచి ప్రజలు తమ రాజకీయ హక్కుల్ని, రాజకీయ బాధ్యతల్ని మళ్ళీ ప్రకటించడం కోసము ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన అంశం అది. అట్లాగే ఆర్థిక అవసరాలు ప్రజలకుంటే వాళ్ళు తమ ఆర్థిక లబ్ధి కోసం ఉపయోగించుకున్న ఒక దుర్మార్గపు ధనిక అనుకూల ప్రభుత్వం నుంచి పేదల ప్రభుత్వం ఏర్పడబోతోంది. సామాజిక న్యాయం రాబోతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి. కాబట్టి సహజంగా మేము భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాల కోసం ఏర్పడిందో ఆ ఆశయ సాధనలో భాగంగానే ప్రభుత్వ పనితీరు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కానీ బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల పోస్టు కోసం ముఖ్యంగా సీఎం పోస్టునే పక్కన పెట్టిన పరిస్థితి. మీ పవర్ అంత స్ట్రాంగ్గా ఉందంటారా? ఇప్పుడు మనకు ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఉక్కు నరాలతో ఇనుప కండరాలతో యువత నిలబడితే సమాజాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ నిరుద్యోగులు అనకన్నా విద్యార్థులు అనే గొప్ప. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి రావడానికి 15 నుంచి 17 సంవత్సరాల టైం పడుతుంది. అంత చదువుకొని బయటకు వచ్చినాక అవకాశాలు ఉండాలి కదా. సరే, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారనే విషయాన్ని నేను ప్రస్తావించట్లేదు. ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణలోకి అవకాశాలు ఇవ్వాలి కదా. కానీ ఉద్యోగాల విషయంలో పూర్తిగా భ్రాంతిని కల్పించింది. కాబట్టి ఈరోజు యూతే ఓడగొట్టారు. నేను ప్రధానంగా మీకు వ్యక్తిగతంగా పాపులర్ టీవీకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకోసం అంటే మీరు కంచుకోటలాగా మా వెనక ఉన్నారు. మా అర్థనాదాల్ని గాల్లో రెపరెపలాడి ఒక తరంగాల్లాగా ప్రజల్లోకి తీసుకుపోయినారు. కాబట్టి సందేశం ఘర్ గల్లీ గాంకు పోయింది. కాబట్టి ఈరోజు మన ఎలక్షన్స్ మేము ఏమి వివరించామంటే ఇది నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య యుద్ధం అన్నాం. ఆ యుద్ధంలో మేము గెలిచాం. కానీ నిజంగా తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమగా నేతగా పిలువబడే కేసీఆర్ను ఎందుకు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు పవర్లోకి తీసుకొచ్చారంటే ఏం చెప్తారండి? ఇప్పుడు మనకు నగ్నంగా కనిపించే ద్రోహం ఏంటంటే ఏ తెలంగాణ పునాదుల మీద, ఏ తెలంగాణ పదజాలం మీద టీఆర్ఎస్ ఏర్పడిందో తల్లి పేరే మార్చే ప్రయత్నం చేశారు కదా. టీఆర్ఎస్ ఏమైపోయింది? బీఆర్ఎస్గా మారిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్గా మారిపోయిందో వాళ్ళ పునాదులనే వాళ్ళు మర్చిపోయినారు. పునాదులు మర్చిపోయిన వాడు కన్నతల్లి పాలు దాగి రొమ్ములని గుద్దిన వాడిగా మనం చూస్తూ ఉంటాం తెలంగాణలో. కాబట్టి నువ్వు మాతృ పేరునే మర్చిపోయిన వాడికి నీకు స్థానం ఏముంటుంది? కాబట్టి ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయినారు. నెంబర్ 1. నెంబర్ 2, అన్ని పూటక వాగ్దానాలే కదా, అన్ని అబద్ధాలే కదా, అన్ని గోబెల్స్ ప్రచారాలే కదా. అందుకోసం మనకు ఇంగ్లీష్లో ప్రావెర్బ్ ఉంటుంది నందుగారు, అదేంటంటే యూ కెన్ మేక్ పీపుల్ ఫూల్స్ ఫర్ సమ్ టైమ్. నువ్వు కొంతమంది ప్రజల్ని కొంతకాలం మూర్ఖులుగా పెట్టచ్చు, బట్ యూ కాంట్ మేక్ ఆల్ ది పీపుల్ ఫుల్స్ ఫర్ ఆల్ టైమ్. నువ్వు అందరి ప్రజల్ని అన్ని సందర్భాల్లో ఫుల్స్గా మార్చలేవు. కాబట్టి ఈరోజు నీ పని అయిపోయింది. ప్రజలు రియాలిటీకి వచ్చారు కాబట్టి నువ్వు వచ్చారు. సో డాక్టర్ రియాజ్ సార్ గారు, ఇది నా వ్యక్తిగత ప్రశ్న, ఏమనుకోదంటే ఒక ప్రశ్న. తెలంగాణలో మీరు కూడా ఉద్యమకారులు, సో మీరు కూడా తెలంగాణలో మీ ఫోకస్ కూడా గట్టిగానే ఉంది. మేము చదువుకున్న రోజుల్లో మిమ్మల్ని చూస్తూ చదువుకున్నాము. సో తెలంగాణ కాంగ్రెస్లో మీరు కూడా బాగానే కష్టపడ్డారు. ఏమైనా ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇది నా ప్రశ్న కాదు, ఓయూ క్యాంపస్ నుంచి ఒక స్టూడెంట్గా అడుగుతున్నాను. అంటే నందుగారు, సరే, మీ ఆప్యాయతకి నా పట్ల మీరు చూపెట్టిన కరుణకి నేను కృతజ్ఞుడిని. ఇక్కడ విషయం ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జైలు జీవితం గడిపినవాడిని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా జైలు జీవితం గడిపినవాడిని. అంటే మేమేం కోరుకున్నామంటే మేము కోరుకున్న తెలంగాణ డిఫరెంట్. ఇక్కడ ఉండే యువత అందరికీ ఉపాధి కావాలనుకున్నాం. అట్లాగే ఇక్కడ అవకాశాలు సమానంగా ఉండాలని కోరుకున్నాం. నా ఆశయం గెలవాలని కోరుకున్నాను. నా ఆశయం గెలిస్తే మీరన్న పదవి కన్నా పెద్ద పదవి అనిపించే ఫీలింగ్లో ఉంటుంది. పార్టీ గుర్తిస్తే ధన్యుణ్ణి, పార్టీ గుర్తించకుండా పార్టీ కోసం పనిచేస్తాను, ఆశయం కోసం పనిచేస్తాను. ముఖ్యంగా రేపు తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. హర్షంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. నేను చాలా రోజుల తర్వాత నవ్వుతున్నాను నందుగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మా ఆశయం గెలిస్తే మేము గెలిచినట్టే కదా సార్. మనం ఇలా ఉంటాం,
రేపు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఆశయం పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి మేము వారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక సమీక్ష చేస్తాం. అసాధ్యాలను తీసుకొని దశల వారీగా మేము ఏదైతే మేనిఫెస్టోలో వాగ్దానం చేశామో మేనిఫెస్టో కమిటీ మెంబర్ కూడా నా బాధ్యత ఉంటుంది. దాన్ని నిర్వర్తించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తాను. 6 గ్యారంటీ స్కీములు నిజంగా అమలు చేసే సాధ్యపడుతుంది 6 గ్యారంటీలు? వెరీ సింపుల్. రేపు ముఖ్యమంత్రి గారి ఫస్ట్ ఇన్నింగ్స్ సిక్సర్తో స్టార్ట్ అవుతుంది. ఆ సిక్సర్ ఏంటంటే 6 గ్యారంటీల అమలు తీసుకురావడం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. 6 గ్యారంటీల అమలు కోసం మాకు కావాల్సిన బడ్జెట్ 65,000 కోట్లు. లాస్ట్ ప్రభుత్వంలో దుబారా 1,00,000 కోట్లు. ఆ దుబారాను అరికట్టిస్తే 6 గ్యారెంటీలతో పాటు యువతకు మేము ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో మేము ఖచ్చితంగా ముందుంటాం. ఆ ఎకనామిక్ ప్లాన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి.